బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముదురుతున్న వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భగీరథ్ లొంగిపోవడం, అరెస్ట్ డ్రామాల వెనుక వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. భగీరథ్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు బండి సంజయ్ చెబుతున్న మాటల్లో తీవ్ర పరస్పర విరుద్ధత ఉందని నారాయణ అన్నారు. భగీరథ్ను తామే అరెస్టు చేశామని ఒకవైపు పోలీసులు చెబుతుంటే, కాదు నేనే నా కొడుకుని పోలీస్ స్టేషన్కు పంపించానని బండి సంజయ్ అంటున్నారు. వీరిద్దరి మాటల మధ్య అసలు నిజం ఎక్కడ ఉంది? దీనివల్ల రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీవ్రంగా ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో తన కొడుకును దాచడానికి ప్రయత్నించిన బండి సంజయ్ కూడా ఇందులో ముద్దాయిగా మారారు అని నారాయణ వ్యాఖ్యానించారు. మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి చెప్తా ఉన్నారు. మూడోది బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నారు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. తర్వాత కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. దీన్ని బట్టి ఒక ఉదాహరణ ముగ్గురు ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఏమి ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంత వరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకా ఎక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా డొల్లతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా తప్పలేదు నాకు తండ్రిగా దాన్ని సమర్థించకుండా పోలీసులకు అప్పగించుంటే ఈ రోజు వచ్చిండే కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముద్దాయింది, రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయింది, పోలీసు వ్యవస్థ ముద్దాయింది, న్యాయ వ్యవస్థ ముద్దాయింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.